రోడ్డు ప్రమాదాలు. తెలంగాణలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏడాది వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుండటం మనందరం చూసిందే. ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందకపోవడం వల్లే ఎక్కువ మరణాలు జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్డెన్ అవర్ లో చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం స్టేట్ ట్రామా కేర్ పాలసీని రూపొందిస్తోంది. ఇక గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన మొదటి 1 గంట. ఆ సమయంలో సరైన చికిత్స అందితే బాధితుడు బ్రతికే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. కానీ ఇప్పటి వరకు ప్రమాద స్థలం నుంచి ఆసుపత్రికి చేరుకునే లోపు ఆలస్యం అవటం, సరైన ఫెసిలిటీస్ అందుబాటులో లేకపోవటం వంటి కారణాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఒక సిస్టమాటిక్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త ట్రామా కేర్ పాలసీలో ముఖ్యమైన అంశం 4 లెవెల్ ట్రామా కేర్ సిస్టమ్. ప్రమాదం జరిగిన క్షణం నుంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందే వరకు ప్రతి దశను ఒక చైన్ లా కట్టిపడేస్తారు. 4 లెవెల్లో 108 అంబులెన్స్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందిస్తూ బాధితుడిని దగ్గరలోని ట్రామా సెంటర్ కు తరలిస్తుంది. ఇది ఫస్ట్ రెస్పాన్స్ సిస్టమ్ గా పనిచేస్తుంది. ఇక 3 లెవెల్లో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి ట్రామా కేర్ సెంటర్లు పనిచేస్తాయి. ఇక్కడ ప్రాథమిక మధ్యస్థ చికిత్సలు అందిస్తారు. 2 లెవెల్లో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో కాంప్లెక్స్ కేసులు, సర్జరీలు నిర్వహించేందుకు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. ఇక మొదటి లెవెల్లో అత్యంత క్రిటికల్ కేసులను మాత్రమే రిఫర్ చేస్తారు. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, అలాగే త్వరలో అందుబాటులోకి రానున్న టిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తారు. ఇక వరంగల్లోని ఎంజీఎం, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఈ నెట్వర్క్ లో భాగమవుతాయి. ఈ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలపై సమగ్ర సర్వే నిర్వహించారు అధికారులు. 108 మరియు ఆరోగ్యశ్రీ సంస్థలు కలిసి చేసిన ఈ సర్వేలో మొత్తం 911 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. అంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలివే. ఈ బ్లాక్ స్పాట్స్ ఆధారంగా ట్రామా కేర్ సెంటర్లను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ప్రమాద స్థలం నుంచి 35 కిలోమీటర్ల పరిధిలోనే చికిత్స అందేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 74 ట్రామా కేర్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. సుమారు 5.3 కోట్ల వ్యయంతో నిర్మించి అత్యాధునిక వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లతో సిద్ధం చేస్తారు. ఈ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందించనుండటం ప్రత్యేకత. అంతేకాకుండా ప్రతి ట్రామా సెంటర్ కు ప్రత్యేక అంబులెన్స్ ను కేటాయించడం ద్వారా స్పందన వేగాన్ని పెంచనున్నారు. ఇంకా ముఖ్యమైన అంశం ఏమిటంటే డిజిటల్ కనెక్టివిటీ. ప్రమాదం జరిగిన వెంటనే పేషెంట్ డాటా, గాయాల తీవ్రత వంటి సమాచారం ముందుగానే ఆసుపత్రికి చేరేలా ఐటీ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో డాక్టర్లు ముందుగానే సిద్ధమై ఉంటారు. ఇక ఈ విధానం వల్ల చికిత్స ప్రారంభం కావడానికి పట్టే సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తానికి స్టేట్ ట్రామా కేర్ పాలసీ అమల్లోకి వస్తే ప్రమాదం జరిగిన క్షణం నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ఒక సమగ్ర వ్యవస్థ అనేది పనిచేస్తుంది. అయితే ఇది కేవలం వైద్య సేవల మెరుగుదల మాత్రమే కాదు, వేలాది మంది ప్రాణాలను కాపాడే లైఫ్ సేవింగ్ మిషన్ గా మారనుంది. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించడమే ఈ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు తెలంగాణ అధికారులు. రోడ్డు ప్రమాదాలు. తెలంగాణలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏడాది వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుండటం మనందరం చూసిందే. ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందకపోవడం వల్లే ఎక్కువ మరణాలు జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్డెన్ అవర్ లో చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం స్టేట్ ట్రామా కేర్ పాలసీని రూపొందిస్తోంది. ఇక గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన మొదటి 1 గంట. ఆ సమయంలో సరైన చికిత్స అందితే బాధితుడు బ్రతికే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. కానీ ఇప్పటి వరకు ప్రమాద స్థలం నుంచి ఆసుపత్రికి చేరుకునే లోపు ఆలస్యం అవటం, సరైన ఫెసిలిటీస్ అందుబాటులో లేకపోవటం వంటి కారణాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఒక సిస్టమాటిక్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త ట్రామా కేర్ పాలసీలో ముఖ్యమైన అంశం 4 లెవెల్ ట్రామా కేర్ సిస్టమ్. ప్రమాదం జరిగిన క్షణం నుంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందే వరకు ప్రతి దశను ఒక చైన్ లా కట్టిపడేస్తారు. 4 లెవెల్లో 108 అంబులెన్స్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందిస్తూ బాధితుడిని దగ్గరలోని ట్రామా సెంటర్ కు తరలిస్తుంది. ఇది ఫస్ట్ రెస్పాన్స్ సిస్టమ్ గా పనిచేస్తుంది. ఇక 3 లెవెల్లో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి ట్రామా కేర్ సెంటర్లు పనిచేస్తాయి. ఇక్కడ ప్రాథమిక మధ్యస్థ చికిత్సలు అందిస్తారు. 2 లెవెల్లో ఉన్న ప్రభుత్వ జనరల్
ఆసుపత్రుల్లో కాంప్లెక్స్ కేసులు, సర్జరీలు నిర్వహించేందుకు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. ఇక మొదటి లెవెల్లో అత్యంత క్రిటికల్ కేసులను మాత్రమే రిఫర్ చేస్తారు. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, అలాగే త్వరలో అందుబాటులోకి రానున్న టిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తారు. ఇక వరంగల్లోని ఎంజీఎం, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఈ నెట్వర్క్ లో భాగమవుతాయి. ఈ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలపై సమగ్ర సర్వే నిర్వహించారు అధికారులు. 108 మరియు ఆరోగ్యశ్రీ సంస్థలు కలిసి చేసిన ఈ సర్వేలో మొత్తం 911 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. అంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలివే. ఈ బ్లాక్ స్పాట్స్ ఆధారంగా ట్రామా కేర్ సెంటర్లను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ప్రమాద స్థలం నుంచి 35 కిలోమీటర్ల పరిధిలోనే చికిత్స అందేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 74 ట్రామా కేర్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. సుమారు 5.3 కోట్ల వ్యయంతో నిర్మించి అత్యాధునిక వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లతో సిద్ధం చేస్తారు. ఈ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందించనుండటం ప్రత్యేకత. అంతేకాకుండా ప్రతి ట్రామా సెంటర్ కు ప్రత్యేక అంబులెన్స్ ను కేటాయించడం ద్వారా స్పందన వేగాన్ని పెంచనున్నారు. ఇంకా ముఖ్యమైన అంశం ఏమిటంటే డిజిటల్ కనెక్టివిటీ. ప్రమాదం జరిగిన వెంటనే పేషెంట్ డాటా, గాయాల తీవ్రత వంటి సమాచారం ముందుగానే ఆసుపత్రికి చేరేలా ఐటీ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో డాక్టర్లు ముందుగానే సిద్ధమై ఉంటారు. ఇక ఈ విధానం వల్ల చికిత్స ప్రారంభం కావడానికి పట్టే సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తానికి స్టేట్ ట్రామా కేర్ పాలసీ అమల్లోకి వస్తే ప్రమాదం జరిగిన క్షణం నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ఒక సమగ్ర వ్యవస్థ అనేది పనిచేస్తుంది. అయితే ఇది కేవలం వైద్య సేవల మెరుగుదల మాత్రమే కాదు, వేలాది మంది ప్రాణాలను కాపాడే లైఫ్ సేవింగ్ మిషన్ గా మారనుంది. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించడమే ఈ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు తెలంగాణ అధికారులు.